యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అది భూతకాలం, అంటే పాస్ట్ టెన్స్, అంటే ఆశీర్వదించాను. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక మాట చెప్పాడు. చూడండి 28వ అధ్యాయము మనమందరం కలిసి 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఫ్యూచర్ టెన్స్. అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 28-14-15 అందరం కలిసి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణుల వలెను, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడునొచ్చు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, ఇక్కడ ఆశీర్వదించలేదు కానీ ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ వెర్ ఎవర్ యు గో. సో ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నాడు, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. 32వ అధ్యాయంలో ఆశీర్వదించాను. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ విచ్ గాడ్ హ్యాస్ టు డూ టు బ్లెస్ హిమ్? అతను ఆశీర్వదించాలంటే దేవుడు ఏం చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన తలం. ఇప్పుడు చూడండి, ఈ యొక్క అనుభవాన్ని దించెదను అనేటువంటి అనుభవాన్ని అక్కడ కింద బేతేలు అని రాసింది. అది మనకందరికి తెలుసు, ఎనక్సలు చూసుకోవాల్సిన పల్లె. బేతేలు అంటే దేవుని మందిరము. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము ఆ యొక్క 32వ అధ్యాయంలో కింద వ్రాసింది. అక్కడ పెనియేల్ అనుభవంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ బేతేలు, ఈ పెనియేల్ అంటే దేవుని ముఖము. సో బేతేలు, పెనియేలు. ఇప్పుడు ఏం జరిగిందంటే బేతేల్లో ఉన్నప్పుడు, బేతేల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆ యొక్క యాకోబుకి ఏం జరిగిందో చూడండి. యాకోబుకి ఏం జరిగిందంటే 11వ వచనంలో 28వ అధ్యాయము 10-11లో ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. అక్కడ ప్రొద్దు గ్రుంకింది బేతేల్ అనుభవంలో ఉన్నప్పుడు యాకోబుకు. ఇప్పుడు పెనియేల్ అనుభవంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఏమని రాసింది చూడండి. 30వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. 30వ వచనం, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అను పేరు పెట్టెను. అతడు పెనియేల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. ఈ రెండు మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. బేతేల్ అనుభవంలోకి వచ్చినటువంటి ఆ యొక్క యాకోబు అక్కడ రాత్రి అయింది, సూర్య అస్తమం అయింది. కానీ తిరిగి తన జీవితంలో సూర్యోదయం ఎప్పుడైందంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుని యొక్క ముఖ దర్శనము కలిగినప్పుడు, ఈ పెనియేల్ అనుభవంలోకి వచ్చినప్పుడే అతనికి జీవితంలో సూర్యోదయం. ఆ మధ్యలో మరి ఒక 15 సంవత్సరాల కంటే ఎక్కువగా అది గడిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా మనం 3 రకాల అనుభవాలు కూడా వెళ్ళాలి. ఒకటి బేతేల్ అనుభవము, రెండోది పెనియేల్ అనుభవము, మూడోది చూసినట్టయితే మనం చెప్తాను నేను, అది ఏల్ బేతేల్ అనుభవము 33వ అధ్యాయంలో ఉంది. సో ఈ బేతేలు, పెనుయేలు, ఈ యొక్క ఏల్ బేతేల్, ఇది ప్రతి ఒక్కరూ వెళ్ళవలసినటువంటి ఒక స్టెప్స్. మనము పొరపాటు చేసేదంటే ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎక్కడ మన సంఘాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో పొరపాటు ఎక్కడ జరుగుతుందో వాక్యం మీరు ధ్యానించే కొద్దీ తెలుస్తుంది. సో బేతేల్ అనుభవంలో ఉన్నాడు. ఆ బేతేల్ అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సూర్యోదయం అవ్వాల్సింది పోయి సూర్యాస్తమైపోయి రాత్రి వేళ అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగినప్పుడు దాన్ని బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు దానికి ఏమని అర్థం అంటే ఆ బేతేల్లో ఉన్నటువంటి ఆ యొక్క మనిషి ఆయన చేసే ప్రార్థన బట్టి. ఇప్పుడు చాలాసార్లు సోదరు భక్సింగ్ గారి దగ్గరికి జనాలు వస్తారు, ఏదైనా సంఘ సమస్యలు, వ్యక్తిగత కుటుంబ సమస్యలు తీసుకొని వస్తారు. ఆయన మనం కూర్చోబెట్టి చాలా టైం ఇచ్చి చెప్పండి అమ్మా మీకు సమస్య, వాట్ ఈజ్ ఏ ప్రాబ్లం అని అడగడండి. ఆయన అడగడు, వెంటనే ఇద్దరిని మోకాల్లోంచి కమాన్ ప్రేయర్ చేయండి అంటారు. వాళ్ళ ప్రార్థన చేసేసిన తర్వాత, ఆరాధించేసిన తర్వాత ఈయన ముగింపు ప్రార్థన, ఇంకా వర్డిక్ట్ అనొచ్చు, లేకపోతే ఆయన డెసిషన్ కూడా చేసే ప్రార్థన. ఇంకా నో మాటలు, నో టాక్స్, నో డిస్కషన్స్, నో ఆర్గ్యుమెంట్స్. ఆయన చేసే ప్రార్థనలో పలానా సహోదరుడు ప్రభా తప్పిదములో ఉన్నాడు, పొరపాటులో ఉన్నాడు, అతను కనికరించు, సహాయం దయచేయి. అప్పుడు ఆ సహోదరుడికి ఉన్నటువంటి కోపం వస్తుంది.
తల ఈ చూస్తాడు, పక్కనుండి అతను ఇటు చూస్తాడు. ఏమంటే నువ్వేమన్నా చెప్పినావా? నేనేం చెప్పలేదే. మరి ఏం నేను డెసిషన్ చేస్తాడు. ఏమి వినకుండా తల తోక లేకుండా అంటే అంత అడిగే ధైర్యం ఎవరికి లేదనుకో. బట్ దట్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అని ఎవడు బేతేల్లో ఉన్నాడు, ఎవడు పెనియల్లో ఉన్నాడు, వాళ్ళు చేసిన ఆరాధన బట్టి ఆయన చెప్పేస్తాడు. చెప్పేసి డెసిషన్ ఇచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు నోరు మూసుకొని పోవాల్సిందే. అయ్యో బ్రదర్ ఏంటి మీరు ఏమి వినలేదు, ఏం అవసరం లేదు, దిస్ ఇస్ మై డెసిషన్, యు ఆర్ ఇన్ బేతేల్. చీకటిలో ఉన్నావు, నువ్వు సూర్యోదయంలో ఉన్నావు. సో ఎంత చక్కగా ఇస్తారండి, ఎంత సింపుల్. మనం దినాల తరబడి, కొన్నిసార్లు అయితే నెలల తరబడి ఎన్నెన్నో తీర్చని చూస్తాం. ఎన్ని సిట్టింగ్స్ అయినా కూడా ఏ డెసిషన్కి రాలేం మనం. కారణం ఏమిటంటే వి షుడ్ నో ద మ్యాన్ ఆఫ్ గాడ్. సో దైవజనుడు ఆయన బేతేల్లో ఉన్నాడా? ఎవరైనా ఉండొచ్చు. ఎనీ టైమ్ యూ కెన్ జంప్ ఇన్ టు బేతేల్, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు పెనుయేల్. ఇది మన జీవితము ఒడిదొడుకులు లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. సాతాను ఎప్పుడు మన కన్నులు మూస్తాడో తెలియదు. సాతాను ఎప్పుడు అదే చెప్తాను చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ ఇద్దరు శిష్యులు ఎమ్మాయి గ్రామాన్ని నుండి ఆ యొక్క యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. మార్గ మధ్యంలో యేసే వారితో కూడా నడుస్తుంటే వారు ఆయన గుర్తుపట్టకుండా వారి కన్నులు మోయబడెను. అవన్నీ మీకు చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారు. వారి కన్నులు ఎవరు మూస్తారు అంటే సాతాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలండి. మనం విశ్వాసం నుంచి ఎప్పుడైతే తొలగిపోతామో, యేసయ్య నుంచి దృష్టి మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, వెంటనే సాతాను గర్జించి సింహంలాగుండి ఏం చేస్తాడు, మన యొక్క మనోనేత్రాలకు గుడితకరం చేస్తాడు. ఇది దినాలు పట్టదు, రోజులు పట్టదు, ఒక్క క్షణమే వారి కన్నులు మోయబడెను. యేసయ్య పక్కలో నడుస్తుంటే వారు గుర్తు పట్టలేని స్టేజ్లో ఉండారు. మళ్ళా ప్రభు వారితో ఆ రొట్టె విరుచుట ఈ కార్యక్రమం అంతా జరిగినప్పుడు 24వ అధ్యాయంలో వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతా విదిన్ సమ్ మినిట్స్ అంతే. సో ఎనీ టైం మన కళ్ళు మొయ్యవచ్చు సాతాండు. ఎనీ టైం ఎప్పుడైతే మన విశ్వాసం పోతామో ప్రియమైన వాళ్ళారా, అందుకే ప్రభు మనకు ప్రతి ఆదివారం అంటాడు, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకోండి. మనకు తెలుసు, మనం అనుకుంటాం చాలా మంది ఎంత మోసపోతున్నామంటే మన కన్నులు మోయబడినప్పటికీ కూడా ఇంకా మనం తెరిచినట్టుగానే యాక్ట్ చేస్తూ ఉంటాం. మనం బాగానే ఉన్నామనే లెవెల్లో ఉంటామే, కానీ వీఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అనేది మనకు జ్ఞాపకం రాదు. అందుకే ప్రభు వస్తే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఎల్లప్పుడూ మన మనోనేత్రాలు తెరిచి ఉండాలి. అది ఎంతవరకు తెరిచి ఉంటుందంటే మన కను దృష్టి యేసు క్రీస్తు ప్రభు వైపు ఎంతకాలం కేంద్రీకరిస్తామో. పేతురు నీళ్ళ మీద నడిచినంత కాలం బాగానే ఉంది, యేసయ్యని చూస్తున్నాడు, ఖుషీగా నడుస్తున్నదో. వన్ ఆన్ ద ఓన్లీ పర్సన్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్, నీళ్ళ మీద నడిచిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు పేతురు ఒక్కడే. కానీ ఏమైందంటే కొంచెం ఈ పక్క ఆ పక్క చూసి కొంచెం సందేహించి కొంచెం భయపడ్డాడు, అంతే మునగడం మొదలుపెట్టాడు. ఎన్ని సెకండ్లు అయిందండి ఇది? ఎన్ని నిమిషాలు అయింది? ఎన్ని దినాలు అయిందండి? కన్నులు మూయపడ్డాయి. వెంటనే కిందకు మరిగిపోతా ఉంటే యేసయ్య ఎందుకు సందేహించావు, ఎందుకు భయపడ్డావు అని మాటలు మరి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానించుకోండి. సో చాలండి, మన మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయడానికి సాతాను కాసుకోని ఉంటాడు. 2వ కొరింథీ 4:4లో ఒక చక్కటి మాట ఏమిటంటే, ఈ యుగ సంబంధమైన దూత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తారు. విశ్వాసములకు వ్యతిరేక పదము అవిశ్వాసము. సో ఎప్పుడైతే మనకు కన్నులు మోయబడతాయో అంటే వీఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్, మన తప్పిదంలో ఉన్నామని అర్థం. అందుకే బైబిల్లో ఒక చోటు ఉంది, 366 సార్లు రాసింది, భయపడుకుడి. ఎప్పుడైతే భయం అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుందో యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. మీరు తప్పకుండా అనుకోవచ్చు విశ్వాసము 0 అయిపోయిందని చెప్పి. లాస్ట్ టైం వచ్చేప్పుడు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ విశ్వాసంలో ఈ యొక్క పర్సంటేజ్ లేవండి. విశ్వాసంలో పర్సంటేజ్ లేదు. ఉండే రెండే రకపు విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ విశ్వాసం, లేకపోతే అల్ప విశ్వాసం. అల్ప అంటే 0, స్వల్ప అంటే కొంచెం. జాగ్రత్తగా గమనించండి, మోసపోవాకండి. సాతాను ఏముందిలే ఏసేముందో కొంచెం విశ్వాసం. ఆ కొంచెం విశ్వాసం ఎట్లా పెడతావండి? నాకు అర్థం కాలేదు. ఆ కొంచెం విశ్వాసం ఎట్లా పెడతావు? చాలా మంది అంటారు, ఎవరైనా అడిగితే అయ్యా విశ్వాసం, అరే ఏసై మీద కొంచెం పెట్టాయా విశ్వాసం చాలు నువ్వు మారు మర్చిపోతావు. రాదండి, మోసపోవాకండి. కొంచెం విశ్వాసం బైబిల్లో లేదు. దేర్ ఇస్ నో స్వల్ప విశ్వాసం. ఇట్ ఈస్ ఐదర్ 0 ఆర్ 10%. ఇది నేను ఎక్కడికి పోయినా చెప్తాను. కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా వచ్చారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాకు ప్రభు ఏదైతే ప్రత్యక్షపరిచాడో అదే మీకు నేను తెలియపరుస్తున్నాను. 90% కూడా లేదు. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు ఇట్ వాస్ 10% ఫెయిత్. కానీ కొంచెం సందేశించిన ఏమైందంటే ఆ 10% ఫెయిత్ 60, 70, 40 రాలేదు, 0కి వచ్చేసింది. అందుకే మునగడం మొదలు పెట్టాడు.
ప్రియమైన వాళ్ళారా, మోసపోబకండి. విశ్వాసంలో పర్సంటేజ్ లేదు. ఎప్పుడైతే మనం అట్లా అనుకుంటాం, అందుకే నేను ప్రభువుని అడిగిన, ప్రభా ఈ విశ్వాసము, ఆవగింజ విశ్వాసము మరి అందరూ ఇటు చూపిస్తారు, చిన్న గింజ మరి అంత ఎట్లా పెట్టేది ప్రభా? నేను చాలాసార్లు ప్రభువుని అడిగిన, ఇంత విశ్వాసం ఎట్లా పెట్టాలా ప్రభా? నా కూతురుకు పెళ్లి చేయాలా, మంచి సంబంధం కావాలా, నేను ప్రభు దగ్గరికి అడుగుతున్నా, ప్రభా నాకు అంటే ఇంత విశ్వాసం ఎట్లా? కట్నము ఇవ్వాలనా, కట్నం ఇచ్చేవాడిని తీసుకోవాలనా, ఈ కన్యా శుల్కమా ఏదో ఉంటాయి కదా, ఇవన్నీ ఎట్లా అని అనుకుంటాం మనం. కానీ దేవుని యందు విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభు ఎవరిని తీసుకొస్తాడో, ఆడు కుంటోడు కానీ గుడ్డోడు కానీ కది యాక్సెప్ట్ చేయడమే విశ్వాసం. అయ్యో వీడు కాదు, ఏదో పొరపాటు జరిగిపోయింది, వీడి కన్ను కనపడడం లేదే, వీడి నల్లగా పొట్టిగా ఉన్నాడే, ఇవన్నీ కానీ చూసామంటే ఇట్ ఈస్ క్లియర్లీ యు ఆర్ నాట్ ఇన్ ఫెయిత్. కానీ ప్రార్థన మాత్రం, ప్రభా నీ చిత్త ప్రకారం జరిగించు. కొంతమంది ఆ యొక్క పత్రాల్లో రాస్తారు పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని. అసలు చూస్తే అక్కడ అసలు నో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఒక రక్షణ పొందుంటారు, ఒక రక్షణ పొందుంటారు. అది ఎట్లా పర్ఫెక్ట్ విల్ ఉంటుందో నాకు అర్థం. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే మిశ్రితం అయిపోయింది. రక్షణ లేకపోయినా మేము మా పెళ్ళి అయినాక చేసుకుంటాం, రక్షణ చేసుకుంటాను, నో ప్రాబ్లం, బికాస్ దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్. విశ్వాసం అనే దాంట్లో పర్సంటేజ్ లేదండి, దయచేసి చెప్తున్నాను. 10% ఆర్ ఇట్ ఈస్ 0%. సో ఎప్పుడైతే నువ్వు కొంచెం అనుమానించినావో, ఫ్రమ్ 10% యు ఆర్ ఫాలింగ్ టు 0%. నువ్వు అనుకుంటావు నేను 10% కొంచెం విశ్వాసం, ఆవగింజ విశ్వాసం. ఒకసారి నేను సోమాజిగూడలో ఉన్నాను. నేను ఇది ప్రభుని అడిగిన, ప్రభా నాకు విశ్వాసం గురించి చెప్పాలా, అసలు నేను ఎంత పెడితే బాగుంటుంది? ఆవగింజ అన్నావు, ఇంత గద్దంటే ఏదో 1, 2, 3, 4, 5, 10%, లేకపోతే ఎంత అంటే, అప్పుడు మన విజయవాడ బెంజమిన్ గారు సోమాజిగూడ స్పెషల్ స్పీకర్గా వచ్చారు. ఇది నేను అనుకుంటాను ఒక 30 సంవత్సరాల కిందట మాట. ఆయన ఇదే ఆవగింజ గురించి చెప్తాడు. ఆవగింజ ఆయన ఏం చేశాడంట, ఆవగింజను రాత్రంతా నీళ్ళలో నానబెట్టాడంట. రాత్రంతా నీళ్ళలో నానబెట్టాడు. అదంతా కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు, బుడ్డ శనగలు ఇంకా ఉంటాయి కదా, అన్ని ఒక కప్లో అన్ని కొంచెం వేసి నానబెట్టాడంట. ప్రొద్దున చూస్తే మిగతావన్నీ బాగా బుడ్డగా బాగా ఉబ్బికొన్నాయి, బాగా లావుగా ఊరి లావు అయ్యాయి. ఈ ఆవగింజ మాత్రం అదే సైజులో ఉందంట. అబ్బా ఏంటో ఆయనకు అర్థమైందో తెలియదు మనకు. మళ్ళీ తీసినాడు అవన్నీ ఒక్కొక్కటిగా పెను మీద ఏపడం మొదలుపెట్టాడు. అంతా పెను మీద ఏపుతా ఉంటే ఆ పెనులో అన్ని కొంచెం రంగులు మారుతున్నాయి, పోతున్నాయి, ఏవో అవుతున్నాయి, రంగులు మాడిపోతున్నాయి. ఈ ఆవగింజ మాత్రం అదే కలరు అదే సైజులో ఉంది. మరి సిస్టర్ దాని గురించి ఏమైనా తెలుసు లేదో, నాకైతే వంట రాదు, ఆయన చెప్పింది నేను చెప్తున్నాను అంతే. ఆవగింజలు ఒకే రకంగా ఉన్నాయి, ఏం సైజు కూడా పెరగలేదు అది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆవగింజ విశ్వాసము అంటే ఇంత కాదు, చెక్కు చెదరని విశ్వాసం అని అవగాహన దేవుడు ఆయనకు ఆ యొక్క చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా దేవుడు ఆయనకు బయలుపరిచాడు. చెక్కు చెదరని విశ్వాసం. నువ్వు నీళ్ళలో పడ్డా, అగ్నిలో పడ్డా, పెను మీద పడ్డా, భయంకరమైన పరిస్థితుల్లో పడ్డా, మన విశ్వాసము చెక్కు చెదరకుండా ఉండేది ఆవగింజ విశ్వాసం. దయచేసి మోసపోవకండి. ఇక్కడే మనం చాలాసార్లు పప్పుకాళ్ళు కాలేసి అన్ని గింజల్లో చిన్న గింజ ఆవగింజ కాబట్టి కొంచెం విశ్వాసం పెద్ద చాలా మంది బోధకులు కూడా చెప్తూ ఉంటారండి, నేను విన్నాను. సో లెట్ us be very clear, either 10% or 0%. దేర్ ఈజ్ నో పర్సంటేజ్. 50% పెట్టి 50% మనము మంత్రుల మీద, చంద్రబాబు నాయుడు మీద, లేదా జగన్ మీద పెట్టుకుందాంలే, మనకి రికమెండేషన్ లెటర్ తీసుకొని పోతే కానీ ఉద్యోగం దొరకదు కాదండి. సో దయచేసి గమనించండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ బేతేల్ అనుభవంలో ఉన్నటువంటి యాకోబు ఇతను ఒక్కొక్క నాకు 3 కోరికలు ఉన్నాయబ్బా. ఆ 3 కోరికలు ఈ దేవుడు గారు నాకు ఇస్తే నేను ఈ దేవుడిని కొలుస్తాను, ఆయన ఆరాధిస్తాను, పూజిస్తాను అని ఒక డిమాండ్గా, ఒక కండిషన్గా పెడుతున్నాడు. ఏమిటా కండిషన్ చూడండి, 28వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. 3 కండిషన్స్ పెడుతున్నాడు. బేతేల్ అనుభవంలో ఉండేటువంటి ఈ యొక్క యాకోబు చీకట్లో అర్ధరాత్రి వేళ గడుపుతున్న సమయంలో ఆయన 3 కోరికలు ఏం చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 20-21. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారంను, ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడై ఉండును. మనం కూడా అదే కదా కోరుకుదాం. రోటీ, కపడా, ఆర్ మకాన్, ఈ 3గా దేవుడు మనకి ఇస్తే అబ్బా మనం ఎంత నమ్మకంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తామో, ఎంత సంతృప్తి కలిగిపోతామో, ఇదే లైఫ్ అనుకొని గడిచిపోతా ఉంటాం. అసలు జీవితము పీపుల్ ఆర్ నాట్ ఎంజాయింగ్. సో యాకోబు కూడా ఈ బేతేల్ అనుభవంలోకి వచ్చాడు, పరలోకం చూశాడు, ఆ దేవదూతలు దిగడం ఎక్కడం చూశాడు. ఇవన్నీ కూడా చూసిన యాకోబు ఈ 3 డిమాండ్లు, నాకు కావాల్సిన భద్రత,
నాకు కడుపు నిండా ఆహారము, ధరించుకొని బట్ట, ఈ 3 కానీ ఇస్తే అప్పుడు నేను యెహోవా దేవుడు. అటువంటి వాడిని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడండి? దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? అందుకే చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదించే వరకు విడిచిపెట్టాను. ఇంకా స్టార్ట్ చేశాడండి దేవుడు ఆశీర్వదించేదానికి. పూను కొన్నాడు. ఎందుకంటే 32వ అధ్యాయంలో ఆశీర్వదించాను. ఈ మధ్యలో మరి కార్యం జరగాలి కదా. అందుకే ఒక భక్తుడు అంటాడు, క్రూసిఫిక్షన్ ప్రిసీడ్స్ పెంటెకోస్ట్. పెంటెకోస్ట్ అంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చిన రోజు. ఆ పెంటెకోస్ట్ నీ జీవితంలో జరగాలంటే ముందుగా నీ జీవితంలో శిలువ కార్యము జరగాల. దేవుడు అక్కడ అతను ఆశీర్వదించినప్పుడు అతను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి శక్తిని సంపాదించుకోవడం. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ద పవర్ విత్ గాడ్ అండ్ ద పవర్ విత్ మ్యాన్. అది నీకు కావాలంటే ముందుగా నీ జీవితంలో శిలువ కార్యము జరిగేదానికి అనుమతించాలా. ఒక సంఘ ప్రార్థనలో ఒక సిస్టర్ ప్రార్థన చేస్తా ఉంది, దేవా ఈ శిలువ నేను మొయ్యలేకపోతున్నాను, చాలా బరువుగా ఉంది, చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, తీసేయి ఈ శిలువ. నాకు బాధేస్తా ఉంది. దేవుడు శిలువ కార్యం చేసేది నిన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టను అని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేదానికే. మనలో ఉన్న చెత్త చెదారం తీసేసేదే శిలువ కార్యం. శిలువ అంటే డెఫినేషన్ ఏమిటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి ఏదైనా కొరత కొదవ మన జీవితంలో ఉంటే అడ్డంకులుగా వాటిని తొలగించడమే దేవుని అది శిలువ కార్యం. మరి దాన్ని తొలగిస్తా అని దేవుడు శిలువ కార్యం అనుమతిస్తే నువ్వు వద్దు అంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్? దేవుని ఆశీర్వాదాలు ఎట్లా అనుభవిస్తావు? బికాస్ దేవునితోనూ మనుషులతోనూ పోరాడే శక్తి మనకు కావాలా, లేకపోతే మన క్రైస్తవ జీవితం లేదు. అందుకే 2 తిమోతి 2:5 అంటాడు క్లియర్గా, పైకి భక్తి కలవారుగా కనబడి దేవుని శక్తిని ఆశ్రయించిన వారికి విముఖుడవు కమ్ము. Keep away from them, having the form of godliness, but denying the power. Without power, there is no Christian life. క్రైస్తవ జీవితం అనేదే పవర్ఫుల్ లైఫ్. అదే మనం డెమాన్స్ట్రేట్ చేయాలా. అందుకే ప్రభు మన సజీవ లెక్కలో వచ్చాడు. ఏదో అల్లాటప్ప జీవించే జీవితము, 3 పూట్లు తినేసి బట్టలు వేసుకుని తిరిగే జీవితం కాదండి. మన ప్రభు పునరుత్థానుడైన దేవుడు, ఆయన పవర్ఫుల్ గాడ్. ఆ రిజరెక్షన్ పవర్ మనకు ఆయన ఇచ్చాడు కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తిని మన మీదకి పంపించాడు కాబట్టి ఆ శక్తిని మనము ప్రదర్శించాలా. వి హావ్ టు డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది అటువంటి మన దేవుడు. మనం ఎంత దేవుడిని మనం కొలుస్తున్నామంటే ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఇన్ ద వరల్డ్. అటువంటి దేవుడు మనం కొలిచినప్పుడు మనం లైఫ్లెస్ జీవితము, సత్వ లేని జీవితము, ఏదో నిరాడంబరమైనటువంటి ఆ యొక్క ఓడిపోయిన జీవితం ఎట్లా జీవిస్తాం? వీఆర్ సపోజ్ టు బి డైనమైట్స్ ఫర్ ద లార్డ్. సో అక్కడ అందుకోసం అంటాడు, పైకి భక్తి కలవారుగా కనబడతారు. సో ద పవర్ ఆఫ్ ద గాడ్. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఇతన్ని ఆశీర్వదించాలంటే ఇతనిలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించాల. తన ఉన్న అడ్డంకులు ఏంటంటే మనకు బాగా తెలుసు. యాకోబు అంటే మోసగాడు. అంటే తనకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే తన తెలివి మీద ఎట్టటోనే సరే సునాయాసంగా మోసం చేస్తాను, ఎట్టటోడినా సరే బోల్తా కొట్టిచ్చేస్తాం. కొంతమందికి అట్లా నమ్మకం ఉంటుంది. చిన్నగా అప్పు తీసుకునే వాడికి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. మరి ఎట్ట తీసుకుంటావు అప్పు అంటే, అరే నాకు టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఎట్టటోనే నేను బుట్టలు వేసేసి ఎట్లో ఒక చోట వాడి అప్పు తీసుకుంటారు. ఉన్నారు చాలా మంది అట్లా తెలివి గల వాళ్ళు. తీసుకొని మళ్ళీ చెల్లించట్లే, అది ఇవ్వదు అది తెలిసి. కానీ వాళ్ళు ఎట్లా నిన్ను ఐస్ చేసేస్తారంటే నువ్వు తెలియకుండా జేబులను తీసి పైసలు ఇచ్చేస్తా ఉంటారు. అది కొంత. సో పైకి భక్తి కలవారుగా ఉంటారు కానీ వారు దేవుడి శక్తిని ఆశ్రయించరు. సో ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు పవర్ విత్ గాడ్ అండ్ పవర్ విత్ మ్యాన్. ఇప్పుడు యాకోబుకున్నటువంటి ఆ యొక్క మోసపు తత్వాన్ని ఎట్లా తీసేయాలా, ఏం చేయాలా? దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? శిలువ కార్యం అంటే ఏం చేస్తాడు ఇప్పుడు చూడండి. సామెతలు 27 చూడండి, ఎవరైనా తీయండి. సామెతలు 27:17 వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 27:17 అందరం కలిసి చదువుకుందాం. ఇనుము చేత ఇనుము పదునగును. చాలు, ఇనుము చేత ఇనుము పదునగును. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఈ యొక్క ఇనుము అంటే ఈ యొక్క యాకోబు అనేటువంటి మోసగాడిని దేవుడు ఏం చేసినాడు, ఇనుముతో పదును చేయించాలా. కాబట్టి ఏం చేశాడంటే మనకందరికీ బాగా తెలుసు, తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఆయనే సూపర్ ఇనుము అనమాట. సో ఇప్పుడు చూడండి, ఒక గోడలో ఒక చీల కొట్టాల, మేకు
అది దించాలంటే ఏదన్నా మెత్తటి సుత్తి, దూది శుద్ధి, స్పాంజ్ సుత్తి అది తీసుకొని కొట్టండి, అది పోతుంది లోపలకు. ఇప్పుడు దాన్ని నెత్తిన కొట్టాలంటే, అది గోడలోకి దిగాలంటే ఒక మంచి ఇనుమైన బరువైన ఇనుము తల ఉండేటువంటి ఆ సుత్తితో కొడితేనే అది లోపలికి పోతుంది. అవునా కాదా? ఇప్పుడు కొంచెం జరుపుకోండమ్మా, కొంచెం జరగండి, చాలా ముందుకు రావాలా. రండి బాబు, ప్లీజ్ అది సర్దుకోండి కొంచెం. ఇంకా ఇక్కడ కూడా కొంచెం పిల్లలు యంగ్ సండే స్కూల్ పిల్లలు ఇక్కడ కూర్చోండి. ఈ సందులో మీరు అంత ముందుకు వచ్చేసేయండి, సందులో వచ్చేసేయండి. బాయ్స్ అందరూ వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేయండి మా బాయ్స్. గివ్ ప్లేస్ టు ఎల్డర్స్, పెద్దలకు స్థలం ఇవ్వండి. రైట్, దట్స్ మీ, అది కరెక్ట్. రైట్ రైట్ మా, సర్దుకోండి ప్లీజ్, సర్దుకోండి. రైట్, ఇప్పుడు ఆ సుత్తిని, ఆ చీలను సుత్తి నెత్తి మీద కొడతా ఉంది. ఇప్పుడు ఆ చీలకు సుత్తికి సంభాషణ, వాళ్ళకు నోరు నుండి ఎట్లా మాట్లాడుకుంటాయి తెలుసా? ఆ చీల అంటుంది, అరే సుత్తిగా, నీకు నేనేమని ఏం చేశాను రా? ఎందుకు నా నెత్తిన దబదబాని బాతున్నావురా? నిన్ను పల్లెత్తి ఏమైనా మాట అన్నానా? నీ గురించి ఏమైనా సాడీ చెప్పానా? నేను ఎప్పుడూ తిట్టానా, దూషించానా? ఎందుకు పోయానన్నట్టు తల మీద తపతపా తపతపా అని గుద్దుకుతాను అని అంటాదా లేదా? ఒకళ్ళు నోరుగాని ఉంటే అప్పుడు సుత్తి ఏమని జవాబిస్తుంది? సుత్తి, అరే చీల, నువ్వంటే నాకు ప్రేమే, అసలు నేను ఎందుకు కుడుతున్నానో నాకే తెలియదు, నిన్ను కొట్టాలని నాకేం ఆశ లేదు, నువ్వంటే నాకు ప్రాణం. మూడు పిల్లలు ఈ డైలాగ్స్ వింటా ఉంటా. సో మరి ఎందుకు కొడుతున్నావు? అదేనే నాకు అర్థం కావడం లేదు. నేను నిన్ను ఎందుకు కొడుతున్నానో, నేను ఎత్తిని ఎందుకు బాతున్నానో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ష్యూర్, ఏంటా ఒకటంటే, మనం ఇద్దరము ఒకే యజమానుడి చేతిలో ఉండాం. ఒకే యజమానుడు. ఆ యజమానుడు లెఫ్ట్ హ్యాండ్తో చీల పట్టుకుంటాడు, కుడి చేతితో సుత్తి పట్టుకుంటాడు, అది దాన్ని ఎత్తిన దబదబా దబదబా అని బాతుతా ఉంటాడు. ఆ యజమానికే తెలుసు ఎందుకు కొడుతున్నాడు. ఆ చీలకు తెలీదు, ఆ సుత్తికి తెలియదండి. సో ఇదే మన లైఫ్. మనం యజమానుడైన యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్నాం. ఆయన మన బాడీలో, మన శరీరంలో, మనలో ఉన్నటువంటి అడ్డంకులను తీసివేసేదానికి ఆయనకు సుత్తి అవసరం. సో మనల్ని ఎక్కడో ఒక చీలగా, ఆ చీలను ఎందుకు కొడుతున్నాడు అంటే, యజమానుడు ఏదో ఒక పటమో, క్యాలెండరో, గడియారమో, వాక్యమో, ఏదో ఒక మంచి వస్తువును ఉన్నతమైన ఉద్దేశంతో ఆ చీలను కొట్టున్నాడు. అది యజమానికే తెలుసు, కానీ సుత్తికి, ఆ యొక్క చీలకు తెలియదండి. చాలాసార్లు మనం అట్లా అంటాం. సో ఎప్పుడైనా సరే ఎవరైనా మనం సతాయిస్తూ ఉంటే, ఎవరైనా ఎత్తిన దెబ్బని బాతుంటే, దయచేసి మీరు వాళ్ళ మీద అపార్థం చేసుకోబాకండి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరో. ఎందుకంటే సపోజ్ ఇంట్లో దేవుడు నేను ఒక మంచి స్థాయిలో పెట్టాలంటే, దేవుడు పరలోకం నుంచి సుత్తి తీసుకురాడండి. ఇంట్లో చూస్తాడు, సుత్తి ఎక్కడుందిరా బాబు అని. నన్ను కొట్టాలనుకో చీలగా చూస్తే పక్కన భార్య వస్తూ ఉంటుంది కిచెన్లో వచ్చి, అబ్బా భలే దొరికింది, రామ ఎత్తుకుంటుంది. ఓ దబా అని ఆమె నన్ను వాయిస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఏమైందిరా, నేనేం అనలేదే, పల్లెత్తి ఒక మాట అనలేదు, నేను ఆమె జోలికి పోలేదు, ఎందుకు ఊర్లో వచ్చి నన్ను సతాయిస్తా ఉందంటే, ఆమెను అడిగినా కూడా ఎందుకోనండి నాకు తెలియదు, నేను ఎందుకు సతాయిస్తున్నాను. మన లోపల ప్రేమ ఇంత ఉందంటారు. మరి ఎందుకు సతాయిస్తున్నాను అంటే, ఆమె దేవుని చేతిలో ఒక ఆయుధముగా ఉంది. దేవుడు ఆ సుత్తి వాడకపోతే నువ్వు చీలగా దిగలేవు. ఆ పర్పస్, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము నెరవేర్చబడదు. అందుకోసమే సుత్తి అవసరం. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఎవరైనా మనం సతాయిస్తున్నారంటే ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, దేవుని హస్తంలో వాళ్ళు ఉన్నారు. దేవుడి చిత్తము లేకుండా ఎవరో మనల్ని ఏమనలేరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లార్డ్. ఆయన మన అరచేతిలో చెక్కున్నాడు. కాబట్టి ఆయన దివారాత్రులు మనం కాపాడే దేవుడు. ఎవడో వచ్చి మనం సతాయిస్తా ఉంటే చూస్తూ ఎట్లుంటాడు?
ఆయన చేసిన వాగ్దానాలు కొన్ని చూడండి. ఆయన అంటాడు, మిమ్మల్ని నా యొక్క కంటికి రెప్పవలే నేను కాపాడుకుంటాను, మిమ్మల్ని తాకిన వాడు నా కనుగుడ్డును తాకినట్లు. అంటే ఏం డైలాగ్స్ అంటే అవి? అంటే ప్రభు తమాషగా చెప్పేశాడు ఈ మాటలని. మిమ్మల్ని తాకిన వాడు, మీ జోలికి వచ్చిన వాడు నా కనుగుడ్డుతో ఆడుకుంటున్నాడు. కానీ దేవుని అనుమతిస్తేనే. దేవుడు సాతానుకి పర్మిషన్ ఇస్తే తప్ప దట్ ఫెలో కెనాట్ టచ్ us. రిమెంబర్ యూత్, దేవుడు సాతాను అనుమతించాలా. యోబు విషయంలో మనకు బాగా తెలుసు. చుట్టూ కంచె వేశాడు, అగ్ని ప్రాకారంగా ఉన్నాడు యోబు చుట్టూ. కానీ ఎప్పుడైతే సాతాను ప్రేరేపించి నువ్వు పో, ట్రబుల్ చేయి, ఇంతవరకు చేయి అని లిమిట్స్ ఇచ్చి, పవర్స్ ఇచ్చి పంపించాడు. అప్పుడు దేవుడు ఆ గుడారం తెరిస్తే తప్ప, ఆ అగ్ని ప్రాకారం తొలగిస్తే తప్ప సాతాను మన లోపలికి రాలేడు. సో ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ పర్మిట్స్. సాతాను కూడా తన ఇష్టానుసారంగా మమ్మల్ని అటాక్ చేసేదంట లేదు. దేవుడు అనుమతిస్తే తప్ప. ఆ అనుమతి ఎందుకంటే ఆయనకు శుద్ధి అవసరం. మనల్ని ఒక చోట ఇమర్చాలంటే ఆ చీల ఏ విధంగా కొట్టబడాలో ఆ విధంగా మనం దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలంటే ఆయన మనల్ని శుద్ధి వాడాలా. అందుకే దేవుడు ఏం చేశాడు, యాకోబుకు ఒక అద్భుతమైన శుద్ధిగా లాబాను దగ్గరికి పంపించాడు. యాకోబు అంతవరకు ఏమనుకునేవాడు, నేను పట్టినల్లా బంగారం, నేను ఎవరినైనా సునాయాసంగా బోల్తా కొట్టించగలను, మా ఇంటెలిజెన్స్ హై లెవెల్ ఇంటెలిజెన్స్ అని ఉండేవాడు. ఇప్పుడు పోయి దెబ్బతింటున్నాడు. ఫస్ట్ గా పోతానే 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆ యొక్క రాహేల్ ఇస్తానోడు లేయా అని చూశాడు. చూస్తేనే ఫస్ట్ టైం జలక్ లైఫ్ లో దొరికింది. ఎవరికి? యాకోబుకు. మరి బాబు, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదినవాడు ఇంకొకటి వచ్చాడా? మా మామగాడు ఏంది ఇట్లా యూజ్లెస్ ఫెలోగా ఉన్నాడే, చూడు అంత అర్థమైన రాహేల్ ఇస్తా అని చెప్పి లేయా నాకు అంటగట్టాడు. యూజ్లెస్ ఫెలో, ఎన్ని తిట్టుకుంటాడో మనం కూడా మన మామ అట్లే తిడతాం అనుకోండి. పైకి మాత్రం అయ్యో మామగారు అంటాము. సో ఎట్లా తిడుతున్నాడు చూడండి, ఎందుకంటే ఆయన మోసపోయినాడు. ఇంకా మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు. సో దీన్ని బట్టి ఏం నేర్పిస్తున్నా అంటే దేవుడు అతనికి, అయ్యా నేను ఉన్నతమైన స్థాయిలో నేను ఇశ్రాయేల్ గా మార్చాలా, నువ్వు ఇశ్రాయేల్ వంశంలోనే ఒక పెద్ద వ్యక్తిగా ఉండాలా. సో హ్యావ్ గ్రేట్ పర్పసెస్ నీ మీద ఉన్నాను. సో దానికి ముందు ఇది శుభ సూచన ఏమిటంటే, మీ మామ నిన్ను మోసపరిచేదానికి అలౌ చేయడం. ప్రేమైన సోదరులారా, నా జీవితంలో దేవుడు మన పెనియేలు అనుభవంలోకి తీసుకురావాలంటే he has no other choice but to first bring us from బేతేల్ to పెనియేలు తీసుకురావాలి. మనం చాలాసార్లు అంటాం, మేము బేతేలు పోతున్నాం, 20 సంవత్సరాలు బిలీవర్స్, 40 సంవత్సరాలు బిలీవర్స్. కానీ కొంతమంది ఎంత బేతేలుకి వచ్చినా పెనియేలు అనుభవంలోకి రాకుండా తమ జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటారు వీఆర్ ఓకే, దేవుని మందిరంలో ఉన్నారు. సాతానులో వాళ్ళు జోలికి పోదు, ఎందుకంటే వాళ్ళ ఐస్ తెరవబడలేదు, వాళ్ళ పేరు జీవగ్రంథంలో లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనము లేదు. కాబట్టి వాళ్ళకి సాతాను రాజ్యంలో ఉన్నారు వాళ్ళు. కానీ గుడికి పోతున్నారు, వస్తున్నారు. మీరు నామకార్థ క్రైస్తవులు చూడండి, వాళ్ళు ఎంత మనకంటే ఎక్కువ నిష్ఠు, మనకంటే ఎక్కువ బైబిల్ ఎత్తుకొని పరిగెత్తారు, మనకంటే ఎక్కువ దశాభాగాలు. దేవుడు మా చెల్లెలు అయితే అసలు ఆ సిఎస్ఐ చర్చకు లక్షలు వాళ్ళు దాంట్లో తగలబెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి గౌరవం, పేరు. మనం ఎక్కడో చర్చిలో ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి ఏదో ఒక హాల్ కట్టారంట. మన 2 రోజుల కిందట పెద్ద డెడికేషన్ జరిగింది. మా ఒక చెల్లెలు 1 లక్ష ఇచ్చింది, మా ఇంకొక 2 చెల్లెలు 50,000 ఇచ్చారు. అది పెద్ద ప్లేట్, దాని మీద రాసి వాళ్ళ పేరు రాసింది, అది నాకు పెట్టారు. సో ఎందుకు చెప్తాను, సో ఇచ్చేస్తున్నారు. మేము పరలోకానికి పోతాం. నేను చెప్పి వాళ్ళకు విసుకొచ్చేసింది. అమ్మా, మీ దాన ధర్మాలు, మీరు చేసే పుణ్యకార్యాలు, మీరు దేవుని మందిరానికి కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చే డబ్బులు అవన్నీ వేస్టే, దానివల్ల మీకు రక్షణ పొందదు అంటే వాళ్ళు వినడం లేదు. నా భక్సింగ్ గారు వచ్చి ఏదో కొత్త బోధలు చేస్తున్నారు కానీ అంత అవసరం లేదు లేనా. సో ఎందుకు పోతుంటే మోసపోతున్నారు జనాలు. బట్ దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ప్రియమైన వల్ల మనం ఇచ్చే గిఫ్ట్స్, డొనేషన్స్ కాదు, అవన్నీ మురికి బట్టలు లాంటిది. చాలా మంది మోసపోతున్నారు. కొర్నేలి అనే అతను ఎంత గొప్ప వ్యక్తి అండి. ఆయన కుటుంబ సమేతంగా దేవుని భయభక్తులు కలవాడు. ఆయన ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ అతనికి కూడా రక్షణ అవసరం. అందుకే దేవుని దూత రావడము, ఆ యొక్క సువార్త ప్రకటించడం పేతురు ద్వారా ఆ ఇంట్లో రక్షణ పొందడం. అపోస్తుల కార్యం 16. సో ప్రియమైన వాళ్ళారా, లెట్ us be very careful. Where do you stand? నువ్వు ఇంకా బేతేలు అనుభవంలో ఉన్నావా, పెనియేలు అనుభవంలోకి వచ్చావా? పెనియేలు అనుభవంలోకి రావడం చాలా ఇంపార్టెంట్. బేతేలు is not an end by itself. Bethel is not an end by itself. It is a means to an end. మీన్స్ అంటే ఏంటంటే, దేవుని యొక్క పెనియేలు అనుభవం, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని, యేసే ముఖ దర్శనాన్ని చూసేదానికి ఇది ఒక అనుకూలమైనటువంటి ఒక మందిరము దేవుడు మనకిచ్చాడు. అదే బేతేలు. సో బేతేలు వచ్చినంతలో పరలోకానికి పోమండి. బేతేలుకి వచ్చినాక యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనం మనం తీసుకొని ఆయన యొక్క ముఖ దర్శనం ద్వారా పెనియేలు అనుభవంలోకి వస్తేనే మనకు రక్షణ.
లేనట్లయితే ప్రియమైన వల్ల వీఆర్ లాస్ట్. వీఆర్ నో అదర్ బెటర్ దెన్ ఏ డినామినేషన్ చర్చ్, ఏ డినామినేషన్ గ్రూప్. ఒకప్పుడు మనం ఉన్నాం. నేను సిఐసిలో ఒకప్పుడు కమిటీ మెంబర్. మా ఫాదర్ లా బిషప్, కడప రాయలసీమ డయాసిస్ లో ఆయన బిషప్ గారు. మేము అనుకున్నాం, ఆహా నాకేముంది పరలోకం. అందుకే వాళ్ళ కూతురు కూడా చేసుకున్నా. ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళిపోతానులే, ఇంకా ఆయన బిషప్ గారి కూతురు చేసుకుంటే కూడా హాయిగా ఆమె కూడా నన్ను తీసుకుపోతుందని. ఆమె రోజు నన్ను సాయంత్రం సినిమాకి తీసుకెళ్తాది. ఎందుకంటే నేను అనుకున్నాను బిషప్ గారి కూతురు కదా, అమ్మో ఎంతో 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 భయపడేవాడిని. ఎందుకంటే మా అమ్మ నేను భక్తిలో రావాలని, పరలోకానికి పోవాలని, నేను అంతకుముందు పరమ తాగుబోతుని జోదగాని ఇవన్నీ లక్ష్యాలు వదిలేసేది. సో ఈ బైబిల్ తెలిసిన ఒక పాస్టర్ గారి కూతుర్ని, బిషప్ గారి కూతుర్ని నాకు అంటగట్టారు. నేను అప్పటి నుంచి పెళ్ళైన వాళ్ళు కొంచెం వరీగా ఉన్నాను. మరి మందు కొట్టచ్చా, ప్యాకాట్ ఆడచ్చా, ఇంకా లేని పని అడ్డమైన తిరగచ్చా, ఏదో పెద్ద భక్తి పుర్రాలంట, బిషప్ గారి కూతురంట. అబ్బు బాబాయ్ పొద్దున సాయంత్రం బైబిల్ ఇస్తాయి, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకుందాం రా, అది వంగినప్పుడు లేచినప్పుడు అంతా ప్రార్థన చేపిస్తుందేమో లోపల భయపడతా ఉన్నా. వచ్చిన పెళ్ళైన కొద్ది రోజులు చూస్తూనే ఉన్నాను. ఏమీమా ప్రార్థన చేస్తుందా, బైబిల్ చదువుతా, ఏమీ లేదు, బైబిల్లా ప్రార్థన లేదు. ప్రొద్దున్నే ఆ వివిధ భారతి ఆ రేడియో పెట్టేస్తుంది. ఆ రేడియోలో పాటలు వస్తూ ఉంటాయి, వివిధ భారతి ఉన్నాయి కదా ఆ రోజుల్లో వచ్చేసి రేడియోలో. ప్రొద్దున్న పాటలు వింటా ఉంటే ఆమెకు ఆ పాటలతో పాటు ఏమి కూడా పాటలు పడుతూ ఉంటుంది. కొన్ని పాటలు అయితే అసలు రాకముందే ఏం చెప్పేస్తా, పలానా సినిమాలో పలాని పాట అని. నేను ఇదేంద్రా బాబు, నేనేదో ఊహించుకుంటే ఇక్కడ ఏదో దిగి. సో మెల్లిగా ఏంటి సినిమా ఇష్టమా నీకంటే, నాకు ప్రాణం సినిమా అంటే. బా ఏమి ఇచ్చినా బా, బిషప్ గారి కూతురు ఎంతో భయపడితే సినిమా పోదామా, 2 పిల్లల్ని వేసుకొని 3 షోలు చూసిన రోజులు ఉన్నాయి మాకు. మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. అబ్బా నాకు సరైన పార్ట్నర్ దొరికిందిరా బాబు, ఇంకా చాలా లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత బిషప్ గారి కూతురు చేసుకున్నా, ఎంత బిషప్ గారు ఏది ఉన్నా, మనం దేవుని మందిరంలో పుట్టి పెరిగినా, ఓపెని ఫిన్యాసం మనం తెలుసు కదా, దేవుని మందిరంలోనే పుట్టి పెరిగినాడు. బట్ వాట్ ఈస్ దర్ బిహేవియర్ మనకందరికి బాగా తెలుసు. సో ప్రియమైన వాళ్ళ మోసపోబాకండి. 2వ జన్మ నీ జీవితంలో జరిగిందా, నువ్వు జరిగినట్టే యు ఆర్ సేఫ్. లేనట్లయితే నువ్వు ఎన్ని కార్యాలు చేసినా కూడా అది. అందుకే ఈరోజు దేవుని శక్తిని, దేవునితోనూ మనుషులతోనూ పోరాడే శక్తి గురించి నాకెందుకో ప్రేరణ ఇచ్చాడు. ఈ వాక్యం చెప్పాలి. ఈ రోజున మనం ఉంటున్నాం, ఒక నామకార్థ జీవితం జీవిస్తున్నామే, కానీ మనలో ద్వేషము, అసూయ ఇంకా పోలేదు. ఇంకా యేసయ్య లక్షణాలు, యేసయ్య యొక్క స్వారూప్యము, సాత్వికము, దీన మనసు, ఇవన్నీ ఎప్పుడు మనకు అవలంబిస్తుందో, ప్రభు ఎప్పుడు వస్తాడో అయితే మనకు తెలియదు. నాకైతే ఎక్కడ పోయినా 400 సంఘాల కంటే ఎక్కువ దర్శించా. నాకు చాలా తక్కువ కనబడుతుంది సాత్వికము, దీన మనసు కలిగిన మన బిలీవర్స్. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ అంతకు మనకు తగ్గింపు రాకుండా అతిశయము, గర్వము, ఈగో, ఇంకా వేరే వాడు బాగుపడుతుంటే వాడిని ఎట్లా పడగొట్టాలా, ఈ తలంపుల్లోనే మనం ఉన్నామే. కానీ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలా అనేటువంటి చాలా తక్కువగా నాకు కనబడుతున్నారు. ఎవరైనా ఉంటే సంతోషం. కాబట్టి పెరియల అనుభవంలోకి దేవుడు తీసుకురావాలంటే మొట్టమొదట ఈ యాకోబుకు లాబాను దగ్గరికి పంపించాడు. ఆ లాబాను పెద్ద మోసగాడు. కాబట్టి ఇనుము చేత ఇనుము పదునగును. ఈ పెరియల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అక్కడ ఎప్పుడైతే అతను తొడగూటి వెళ్ళ లాస్ట్ దెబ్బ తొడగూటి బస్సులేను, వెంటనే అతను రక్షణలోకి నడిపించబడ్డము, అతని పేరు జీవగ్రంథంలోకి ఎక్కించబడ్డము, అతని పేరు మార్చబడ్డము. ఇవన్నీ కూడా 32వ అధ్యాయంలో. అంతవరకు ఈ యాకోబు ఈజ్ ఎ లాస్ట్ పర్సన్. ప్రియమైన వాళ్ళారా, మనం ఎగ్జామిన్ చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే పెనియేల్ అనుభవంలోకి వచ్చామో అప్పుడు దేవుడు మనల్ని ఏల్ బేతేల్ అనుభవంలోకి తీసుకుపోతాడు. ఏల్ బేతేల్ అంటే చూడండి 34వ అధ్యాయం 35వ అధ్యాయం 7వ ఇప్పుడే పాట పాడుకున్నాం. తిరిగి నువ్వు బేతేలుకి వెళ్ళు అన్నాడు. ఎందుకంటే అక్కడ బలిపీఠం కట్టేదానికి తిరిగి బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలు నుంచి పెనియేలుకు తీసుకొచ్చాడు. పెనియేలు నుండి తన ముఖ దర్శనం ఇచ్చి ఇప్పుడు గో బ్యాక్ టు బేతేల్. చాలా స్టెప్స్ చాలా జాగ్రత్తగా గమనించాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాడు చూసినా, బేతేలినప్పుడు ఆ ప్రత్యక్షతను అతను ఏమని పేరు పెడుతున్నాడు, 35వ అధ్యాయము 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతన్ని ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకు ఏల్ బేతేల్ అని పేరు పెట్టాను. ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు. ఒట్టి బేతేల్ అంటే దేవుని మందిరము. ఏల్ బేతేల్ అంటే దేవుడు మందిరం, అంటే దేవునితో దేవుని సన్నిధిని అనుభవించే బేతేల్ అంటే దేవుని మందిరం. అది నిజమైన దేవుని మందిరం.
ఎప్పుడైతే ఆ దేవుని మందిరంలోకి దేవుడు మనం నడిపిస్తాడు అంటే అర్థం ఏంటి? బలిపీఠం కట్టి ఆ మందిరంలో సేవ చేసేదానికి మనకిచ్చిన తలాంతులను ప్రజ్వలింప చేసి ఆ యొక్క ఏల్ బేతేల్ అనేటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు మనం సంఘంలో వాడుతూ ఉంటాడు. అంటే చూడండి, స్టెప్ చూడండి, రెక్టాంగులర్ చూస్తాం, ట్రయాంగులర్ చూస్తాం. ట్రయాంగులర్ ఎట్లుంటుందండి? ఫస్ట్ బేతేల్, నో దేవుడు. బేతేల్ దేవుడు లేడు అక్కడ. ఓన్లీ బేతేల్లోకి వచ్చిన గుంపులో చాలా మంది అనుకుంటారు హెబ్రోన్ సహవాసానికి వచ్చేస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. ఓసారి మా కడపలోంచి మా మా అన్న అవుతాడు, మా మిస్సెస్ వాళ్ళ అక్క హస్బెండ్ అన్న అవుతాడు, జడ్జి, మెట్రో MM2 జడ్జి. అతను ఉన్నట్టుండి సిఎస్ఐ నుంచి మన హెబ్రోన్కి రావడం మొదలుపెట్టాడు. ఏమన్నా ఉన్నట్టుండి హెబ్రోన్కి రావడం మొదలుపెట్టావు, ఏం సంవత్సరం అడిగినా. అయ్యి హెబ్రోన్కి పోతే పరలోకం పోతావు, నాకు ఆశాంతి ఇంకేం తెలియలేదు. యాక్చువల్లీ ఉద్దేశం ఏంటంటే అతనికి 2 పిల్లలు అయిపోయినారు. ఆ 2 పిల్లలు ఉంటే సిఐసీ కానీ బ్యాప్టిస్ట్ కానీ మెథడిస్ట్ కానీ అంటే ఇచ్చేది. వాళ్ళకి రైట్స్ ఇవ్వరు, ఓటింగ్ రైట్స్. వాళ్ళకన్నా ఒక అడ్మినిస్ట్రేషన్, మన దగ్గర అది కూడా లేదు. సో వచ్చాడు, సో రావడం మొదలుపెట్టాడు. ఇంకా ఆయన జడ్జి కదా, మన వాళ్ళు ఎత్తిని పెట్టుకోవడం ఇదంతా జరిగిపోతా ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే మనం ఆ మనిషిని చూసి ఆ పదవులను చూసి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం దాన్ని భక్సింగ్ గారు అయితే ఇచ్చేవాడు కాదు. ఒక IAS ఆఫీసర్ రిజైన్ చేసి వచ్చాడు, ఆయనకు ప్రభు చూపించాడు ఆల్రెడీ, ఆయన మందిరానికి బ్రదర్ భక్సింగ్ గారు పొమ్మన్నాడు. IAS ఆఫీసర్ 1940s అంటే అప్పుడు ఎంత పవర్ఫుల్ ఉంచుకోండి. వచ్చాడు, బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఐఎమ్ సో నేను పలానా నుంచి చేశాను, రిజైన్ చేసేసాను పరిచయం కోసం, ప్రభు మీ దగ్గర రమ్మన్నాడు. ఓకే 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 ఏమి వెళ్ళా, ఎందుకంటే ఆల్రెడీ ప్రభు అతనితో మాట్లాడున్నాడు. సో పోయి కిచెన్లో పోయి అక్కడ డీక్షాలు ఉన్నాయి, పోయి తోమన్నాడు. జనాలందరికీ కోపం వచ్చింది. IAS క్యాడరు, ఆ రోజుల్లో IAS అంటే ఈ రోజుల్లో ఎవరంటే వారు టామ్ డిక్ అండ్ హ్యారీ IAS అయిపోతున్నారు. ఆ రోజుల్లో IAS అంటే చాలా పెద్ద పవర్ఫుల్ పోస్ట్ అది. ఆయన సో వీళ్ళందరూ భక్సింగ్ గారు కాదు, కొంచెం కూడా హృదయం లేదా, ఆయన రాతి హృదయం. అంత పెద్ద ఆఫీసర్ వస్తే ఈ రోజుల్లో మనం చేసే పనే అదే. ఆయన పోయి కిచెన్లో పోయి అక్కడ దీక్షాలు ఉంటాయి, గోంట్ హెల్ప్ దెమ్ ఇన్ కిచెన్ అన్నాడు. పోయినాడు అంతే. ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకంటే మన జీవితంలో మనం వాట్ ఈస్ దట్ ఇంపార్టెన్స్ యు ఆర్ గివింగ్. సో ఎప్పుడైతే మనం ఏల్ బేతేల్కి రావాలి, ఆ ఏల్ బేతేల్ వచ్చిన వాళ్ళు ఎవరంటే యేసయ్యను ముఖ దర్శనం పొందిన వారు, అంటే పెనియేలు అనుభవంలోకి వచ్చిన వారు. మనం ఏం చేస్తాం? ఒక ప్రిన్సిపల్ వచ్చినారు, ఒక అడ్మినిస్ట్రేటర్స్, ఒక మంచి టీచరు మన మందిరానికి వచ్చారనుకో, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి, ఓ సిస్టర్, ఓ బ్రదర్, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు, మాకు సండే స్కూల్ సూపరింటెండెంట్ లేరు, మీరు వచ్చేసారు, చాలా సంతోషం, రేపు నుంచే నెక్స్ట్ సండే నుంచే మీరు సండే స్కూల్ తీసుకోండి. ఎందుకంటే ఆమె ప్రొఫెసర్, ప్రిన్సిపల్, టీచర్, ఎంత అనుభవమో పిల్లలతో. కానీ ప్రియమైన తెలుసా, సండే స్కూల్ లేకపోతే సండే స్కూల్ టీచర్కు ఈ లోకంలో టీచర్కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. జనాలకు తెలియదు. అంతా ఒకే స్టిక్, అందరూ ఒకే సైకాలజీ, అందరూ ఒకే ట్రీట్మెంట్, అదే చైల్డ్ పెడగాగి, అది అన్ని సేమ్ అదే చేసుకొని అదే పద్ధతులు ఇక్కడ వాడతారు. హౌ విల్ దే నో లార్డ్ జీసస్? ఆ మర్సానికి అదే స్కూల్ వేయచ్చు కదా, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చింది? సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది తెలియదు మనకు. మనం ఏమంటాము, పదవులకు వాళ్ళ యొక్క పెద్ద పోస్టులకు వెంటనే వాళ్ళ సేవ కార్యం జరిగిందా, మనకు కొంచెం కూడా లేదు. మా పెద్ద పోస్టు మనకు రావడము దొరకడం అనే ఉద్దేశంలో మనం పరిచయం చేస్తున్నాం. అందుకే చెప్తున్నాను, ఈ ట్రయాంగిల్ జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటి బేతేలకు రావాలి. బేతేలకు వచ్చినాక సిలువ కార్యం ద్వారా పెనియేలు అనుభవంలోకి రావాలా. ఎప్పుడైతే పెనియేలు అనుభవంలోకి వస్తావో అప్పుడు ఏల్ బేతేల్ అంటే పరిచర్యలోకి తిరిగి బేతేలకు రావాలంటే నువ్వు పరిచర్య చేయాలి, బేతేలకు పోవాలా. అంతేగాని ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, బేతేల్ టు పెనియేల్ మళ్ళా షార్ట్ కట్, నో ఏల్ బేతేల్, నో పెనియేల్ జరగదు. సారీ, బేతేల్ టు ఏల్ బేతేల్ షార్ట్ కట్ కొట్టేస్తాను. పెనియేల్ జీవితంలో లేదు. ఈ పెనియేల్ లేక కారణం వల్ల సంఘాల్లో ఘర్షణలు, సంఘాల్లో ప్రాబ్లమ్స్, ఈర్ష్యలు, ద్వేషాలు. అసలు దేవుని యొక్క ఉద్దేశంలో సంఘం స్థాపించడమే ద పర్పస్ ఇస్ లాస్ట్ బికాస్ దేర్ ఈస్ నో పెనియేల్ ఎక్స్పీరియన్స్. పరీక్షించుకుందాం. ఈ మీటింగ్లో డబ్బులు ఎక్కువైపోయి ఏదో ఖర్చు పెట్టాలా అని మీటింగ్స్ పెట్టుకోవడం లేదని మన రక్షణ నిశ్చయిత చేసుకోవాలా. రక్షణ పొందని వారు రక్షణ పొందాలా, పరలోకానికి పోవాలా, అదే మా ఆకాంక్ష. డబ్బులు ఎక్కువైపోయినాయి ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశం కాదు, కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కొంతమంది అయినా రక్షణలోకి వస్తారని, కొంతమంది అయినా సరే ఆ యొక్క బారు మనసు అనుభవంలోకి ఉండి పడిపోయిన వారు, కళ్ళు మూయబడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏల్ బేతేల్ నుంచి వాళ్ళు పెనియేలు అనుభవంలోకి రావాలని మా ఆకాంక్ష. సో పరీక్షించుకుందాం. ఎందుకంటే ట్రంప్ వచ్చేసాడు,
ప్రెసిడెంట్ గా. అండ్ ట్రంప్ రావడం వల్ల కొన్ని మార్పులు మన క్రైస్తవ కింగ్డమ్ లో చాలా మార్పులు రాబోతున్నాయి. మొట్టమొదటి ఆ యొక్క యెరూషలేములో దేవుని మందిర కన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ ఆయన ఫస్ట్ టాస్క్ అదే. బైబిల్ తిరిగి అమెరికాకు తీసుకొచ్చేది దేవుడు అవని పెట్టేది అది ఒక ఉద్దేశం అయితే, ద మెయిన్ పర్పస్ ఏమిటంటే దేవుని యొక్క మందిరము యెరూషలేములో కట్టబడాలా, అది మాత్రం త్వరగా చేస్తాడు. ఆ మందిరం కన్స్ట్రక్షన్ అంటే ఎన్నో సంవత్సరాలు పట్టదండి. ఆ బిల్డింగ్ కడుతున్నారు, ఎన్ని సంవత్సరాలు కడుతున్నారో మనకు తెలియదు. ఇటుకలు వేయాలా, సిమెంట్ వేయాలి. కానీ అక్కడ ఇజ్రాయెల్లో కట్టబడే ఆ యెరూషలేములో కట్టబడే గుడికి అవి ఏం చేయాల్సిన పర్లేదు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అది సెల్ఫ్ అడిసివ్ రాక్స్ స్టోన్స్ అంట. జస్ట్ కూర్చోబెడితే అతుక్కపోతుందంట. గిమెంటింగ్ ప్లాస్టింగ్ అంటే 48 hours లో దేవుని మందిరాన్ని కట్టగలరు. సో దట్ ఈస్ ద టెక్నాలజీ దే హ్యావ్. అటువంటప్పుడు ఎప్పుడో ఆయన ఎప్పుడు రావాలా, ఎప్పుడు కట్టాలంటే ఎప్పుడు కడతాడో, ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు ప్రభు వస్తుందో మనకు తెలియదు. సో వీఆర్ డెఫినెట్లీ ఇన్ ద లాస్ట్ డేస్. సో ఈ టైంలో కూడా మనం సిద్ధంగా ఉండకపోతే, మన పరిస్థితి మనం అవగాహన చేసుకోకపోతే, ప్రియమైన ప్రభు మాత్రం ఏం చేయగలడు? విడవబడిన వారి కత్తి. 10 మంది కన్యకలను అక్కడ విడవబడ్డారు. 5 మంది విడవబడ్డారు. మరి వాళ్ళు ఎవరన్నా అన్యులా, విగ్రహారాధికులా? వాళ్ళు ఎవరండి? వాళ్ళు కన్యకులు అని మాట అంటేనే పరిశుద్ధమైన జీవితం జీవించిన వారు. దే లివ్డ్ ఎ హోలీ లైఫ్. అటువంటి వారిలో 5 మంది ఎత్తబడ్డారు. కారణం ఏమిటంటే 5 మంది సిద్ధంగా ఉన్నారు పడిపోకుండా. 5 మంది అలర్ట్ గా లేరు, అందులో విడవబడ్డారు. అదేవిధంగా మన పరిస్థితి కూడా, అందరం దేవుని మందిరంలో రక్షించబడిన వారమే. కానీ పరీక్షించబడిన వారమైన మనము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకపోతే వాట్ ఈస్ ద ప్రాబ్లం? నాట్ రెడీ. సిద్ధముగా ఉండట. మొదటి పేతురు 1:5 ఉంది, ఆ కడవరి కాలమందు ప్రత్యక్ష పడవు ఆ యొక్క రక్షణ సిద్ధంగా ఉంది. సో ప్రియమైన వారు, సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉంటేనే ఎత్తబడతావు. అజాగ్రత్తగా ఉన్నావంటే 5 మంది కన్యకలు వాళ్ళు పరిశుద్ధమైన జీవితం జీవించారు. ఎక్కడ కూడా వాళ్ళతో పాపం అన్నట్టు ఎక్కడ కనపడలేదు. బట్ స్టిల్ దేవర్ లెఫ్ట్ అంటే దేవర్ నాట్ రెడీ. అంటే వారు కన్నులు మోయబడిపోయినాయి. దేవర్ నాట్ రెడీ అంటే మళ్ళీ వాళ్ళ గతి ఏమవుతుందంటే చాలా కథ ఉంది, దానికి పెద్ద మెసేజ్ అని. సో వాళ్ళు తప్పకుండా ఎత్తపడతారు. ఇప్పుడు 7 సంవత్సరాల భయంకరమైనటువంటి శ్రమల కాలం. సో విడవబడిన వారి గతి ఎంతో భయంకరం. సో అంతా తెలిసి విడవబడే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? వై కాంట్ వి బి రెడీ? మనం పెనియేల్ అనుభవంలోకి వచ్చి ఆ తర్వాత బేతేల్ అనుభవంలో మనం ఎప్పుడైతే పరిచయం చేస్తామో అప్పుడు దేవుడు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ తలాంతులను ప్రజలింపచేసి నిన్ను సంఘక్షేమం కోసమో నిన్ను వాడుకుంటాడు. ఇది ఒక క్రమం, దైవిక క్రమం, బైబిల్ క్రమం. సో ఈ క్రమాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో మన సంఘాలు క్షేమంగా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు సడన్ గా మారు మనసు పొందిన ఒక సిస్టరో ఒక బ్రదరో పెద్ద పోస్టు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు పరిచయం చేస్తే బాగున్నట్టే ఉంటుంది. కానీ యు నో వాట్ ఇస్ ద డ్యామేజ్? యూ కెనాట్ సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద మినిస్ట్రీ. ఏసై వారికి కనబడదు. ఎందుకంటే ఏసై అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలవాడు. కాబట్టి మీరు ఆ యొక్క నా కాడి మోసి, తేలికైన సులువైన కాడిని మోస్తే మీకు ఈ 2 లక్షణాలు మీకు అభ్యసించబడుతుంది. ఆ 2 లక్షణాలు ఏమిటంటే సాత్వికము, దీన మనస్సు. సో నువ్వు ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభుతో ఆ యొక్క కాడి కట్టి నువ్వు ఆయనతో పాటు నడుస్తుంటావో అంతవరకు ప్రియమైన వాళ్ళ సాత్వికం, దీన మనస్సు మన జీవితంలో అవలంబించబడు. దాన్ని బట్టి మనకు తెలుసు ఈ వ్యక్తి యేసయ్యతో నడుస్తున్నాడా, ఈ యేసయ్య కాడి మోస్తున్నాడా. లేనట్లయితే ప్రియమైన వాళ్ళరా సింపుల్, మనము మోసం చేసుకుంటాం. విల్ బి చర్చ్ గోయర్స్, రెగ్యులర్ గోయర్స్, విల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద చర్చ్ ఎక్సెప్ట్ పైకి భక్తి కలవారుగా కనపడి దేవుని శక్తిని ఆశ్రయించిన వారికి విముఖుడం కమ్ము. కాబట్టి నీవు నేను ప్రియమైన వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని చేత మనం ఆశీర్వదించబడ్డాము అంటే ఒకే ఒక చిహ్నం ఏమిటంటే ద పవర్ విత్ గాడ్ అండ్ ద పవర్ విత్ మ్యాన్ నీకు ఉన్నదా? ఆర్ యు ఎంజాయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్? లేనట్టయితే ప్రియమైన వాళ్ళరా దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించకపోతే మన ప్రయాస అంతా వృథము. సో ప్రభు నిన్ను ఆశీర్వదించాడు అన్నటికి మనకు అది నిజమైన దేవుని బిడ్డ విశ్వాసి. దేవుడు ఎట్లా ఆశీర్వదించాలంటే తన సొంత బిడ్డలను హీల్ ప్యాక్ దెమ్, పవర్ ప్యాక్ అంటారు. వాళ్ళ పరిశుద్ధాత్మతో ఎట్లా నింపుతాడంటే హీల్ హావ్ పవర్ విత్ గాడ్ అండ్ పవర్ విత్ మ్యాన్. దేవునితోనూ మనుషులతో పోరాడే శక్తి నీకున్నదా? దాని గురించి వేరేనా సెకండ్ సెషన్ లో మనం చూసుకుందాం. కానీ ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది, ఆర్ యూ పవర్ ప్యాక్డ్? ఒక దైవజుడు అంటాడు, ఇఫ్ యు హావ్ పవర్ విత్ గాడ్ సీక్రెట్లీ యూ విల్ హావ్ పవర్ విత్ మ్యాన్ ఓపెన్లీ. నువ్వు ఎప్పుడైతే రహస్యంగా
దేవునితో శక్తి కలిగి ఉంటావో అప్పుడు నువ్వు బాహాటంగా నువ్వు ఏది చేసినా పరిచర్య ఆ ప్రజలతో నువ్వు ఆ శక్తిని కనపరుస్తావు. ఈ రోజుల్లో మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ఓపెన్ ఎయిర్లు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టా, ఎన్ని మైకులు పెట్టా, ఏంటి మనకు ప్రాబ్లం అంటే అవర్స్ ఈజ్ అ పవర్లెస్ మినిస్ట్రీ. ఇఫ్ యూ హావ్ పవర్ విత్ గాడ్ సీక్రెట్లీ. బ్యాటరీ చూడండి, బ్యాటరీ అది ఎప్పుడైతే ఛార్జింగ్ చేయబడుతుందో నిశ్శబ్దంగా ఉంటుంది, ఎక్కడ కూడా సౌండ్ రాదు, కొంచెం రాదు, ఏమి రాదు, కానీ లోపల ఛార్జ్ అవుతా ఉంటుంది. అదే పవర్ విత్ గాడ్ సీక్రెట్లీ. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉండి ద పవర్ ఆయన దగ్గర నుంచి మనం లోడ్ చేసుకుంటామో అప్పుడు అదే బ్యాటరీ తీసుకొచ్చి కారు పెట్టి ఒక్కసారి స్విచ్ చేస్తే గరగరగరగర ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఎంత పెద్ద లారీ అయినా సరే, ఎంత పెద్ద రాకెట్ అయినా సరే, యూ కెన్ స్టార్ట్ విత్ దట్ పవర్. కానీ అది ఛార్జింగ్ అప్పుడు ఏమి శబ్దం ఉండదు, ఏం కనపడదు. అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే ప్రభువుతో మనం గడుపుతూ ఉంటామో ఏం ఏం కనబడదు, బట్ యు ఆర్ ప్యాక్డ్, యు ఆర్ పవర్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తితో నింపబడతాం. ఆ శక్తి మనం బయట ప్రజలతో పోరాడమంటే సువార్త ప్రకటించడం, సాక్షార్థమైన జీవితం జీవడం, ఆ యొక్క సాత్వికం దీనపరచడం కనపరచడం. ఎప్పుడైతే ఇది కనపరుస్తామో ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు యేసుని తెలుసుకోవాలి. సో లెట్ us examine ourselves. Do not waste. పరీక్షించుకోండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు కావాల్సినదే, అందుకోసమే ఈ ప్రత్యేకమైన కూడిక దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. దేవుడు తన వాక్య భాగం దీవించును గాక. సెకండ్ భాగము వాట్ ఈస్ పవర్ విత్ గాడ్ అండ్ పవర్ విత్ మ్యాన్ అనేది మనం చూసుకుందాం.